బెంగళూరు సిటీ శివార్లలో అయినా సరే సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు కావాలంటే అటు ఇటుగా ఓ 25,000 పెట్టాల్సిందే. ఇక సిటీ లోపలైతే ఊహించాలంటేనే గుండె గుబేలంటుంది. ఆ ఐటీ నగరంలో ఓ అపార్ట్మెంట్ సొంతం చేసుకోవాలంటే కోట్లలో పెట్టుబడి. ఇక సొంతిల్లు కావాలంటే ఓ మోస్తారు సంపన్నులకు కూడా కాని పని. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నగరంలో అతి ముఖ్యమైన ప్రాంతంలో అటు ఇటుగా 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ ఇల్లు పైసాకు కొరగాకుండా అలాగే పడి ఉంది. అదేంటి, ఏదన్నా ఆస్తి తగాదాలా అంటే అది లేదు. మరెందుకు ఆ ఇల్లు అలా మిగిలిపోయింది? శిథిల దేవాలయంలా మారిపోయింది. కనుక్కుందాం చలో. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ కోర్సులు. సిఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ పాడుపడిన బంగ్లా పేరు వాజ్ విల్లా. బెంగళూరు ఎస్సిటీ మార్కెట్ రోడ్డుకు అతి సమీపంలో ఉన్న ఈ ఇల్లు ఓ 22 ఏళ్ల కిందటి దాకా కలకల్లాడుతూ ఉండేది. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని జే వాజ్ అనే ఓ న్యాయవాది 1943లో కట్టించుకున్నారు. తాను ఎంతో ఇష్టపడి చక్కగా ప్లాన్ చేసుకుని కట్టించుకున్న ఆ ఇంటిని తదనంతరం తన కుమార్తెలు వెరా వాజ్, డోల్స్ వాజ్లకు రాసిచ్చారు. కారణాలు ఏంటన్నది తెలియదు, కానీ ఆ ఇద్దరు కూతుళ్ళు పెళ్లికి దూరంగా ఉండిపోయారు. ఆ ఇంట్లోనే ఇద్దరు నివసించేవారు. సిటీలోకి వెళ్లాలంటే ఇద్దరు కలిసి తమ కారులో బయటికి వెళ్లేవారు. మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకునేవారు. అయితే 2002 సెప్టెంబర్ 4న ఆ ఇంట్లో ఓ దారుణం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఆ ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకులు ఎవరో 75 ఏళ్ల వయసున్న డోల్స్ వాజ్ను అతి కిరాతకంగా పొడిచి చంపేశారు. అదే సమయంలో బాత్రూంలో ఉన్న వెరా వాజ్ మాత్రం ఆ హత్యాకాండ నుంచి తప్పించుకుంది. అయితే ఆ హత్య విషయంలో ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో హంతకులెవరన్నది తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలో చనిపోయిన చెల్లి కంటే ఓ 5 ఏళ్ల వయసులో పెద్దదైన వెరా వాజ్ అక్కడ ఒంటరిగా ఉండడం అంత సేఫ్టీ కాదని అప్పటి పోలీస్ కమిషనర్ హెచ్టి స్లాంగియా భావించారు. ఆమెను ఓ సురక్షితమైన ప్రదేశానికి తరలించాలని భావించారు. అందుకు మొదట్లో ససేమీరా అన్న వెరా ఆ తర్వాత అంగీకరించి అక్కడి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజున ఆ ఇల్లు తాళం వేయబడింది. ఎప్పుడైతే ఆ ఇంటి నుంచి ఆమె మారిందో అప్పటిదాకా పచ్చటి పూల మొక్కలతో రకరకాల వృక్షాలతో కలకల్లాడిన ఆ బంగ్లా నిదానంగా కళావిహీనమైంది. అటు తన చెల్లెలి హత్యకు తన బంధువుల్లో ఎవరో కారణమై ఉండొచ్చని వెరా భావించింది. తామిద్దరిని లేకుండా చేస్తే అప్పట్లోనే కోట్ల రూపాయల విలువన్న ఆ ఇంటిని సొంతం చేసుకోవటమే వారి ఉద్దేశం అయ్యుండొచ్చని పోలీసుల ముందు వాపోయింది. కాలం గిర్రున ముందుకు కదిలింది. చూస్తుండగానే 12 ఏళ్లు గడిచిపోయాయి. ఆ ఇంటి ఆలనా పాలన చూసేవారు లేకపోవడంతో ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. ఇంటి కాపలా ఉండేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. అందుకు ఓ ప్రధానమైన కారణం ఉంది. ఆ ఇంట్లో రాత్రిళ్ళు ఎవరో తిరుగుతున్నట్లుగా కనిపించిందంటూ పుకార్లు చెలరేగాయి. రాత్రులు ఆ ఇంట్లో నుంచి ఏడుపులు వినిపించాయంటూ కొంతమంది చెప్పుకొచ్చారు. అర్ధరాత్రి పూట పియానో సంగీతం తమకు వినిపించిందంటూ ఆ చుట్టుపక్కల వాళ్ళు కొందరు చెప్పేవారు. దీంతో ఎంత జీతం ఇస్తామన్నా ఆ ఇంటిని కాపలా కాసేందుకు ముందుకు రాలేకపోయారు. డోల్స్ వాజ్కు పియానో అంటే ఎంతో ఇష్టమని ఆమె ఆత్మే రాత్రిళ్ళు సంగీతాన్ని వినిపిస్తుందన్న పుకారు ఫుల్లుగా పెరిగిపోయింది. దాంతో ఆ ఇంటిని కొనేందుకు ఎవ్వరూ సాహసించని పరిస్థితి తలెత్తింది. దీంతో సిటీ నడిబొట్టులో ఉండే ఆ మహాభవనం ఓ బూత్ బంగ్లాగా మారిపోయింది. ఇప్పటికీ రాత్రిపూట ఆ ఇంటి ముందు నడిచేందుకు కొందరు భయపడుతూనే ఉన్నారు. అప్పట్లో ఆ కుటుంబం వాడిన హీల్మ్యాన్ మింగ్స్ అనే ఓల్డ్ మోడల్ కారు కూడా ఆ భవనం కారిడార్లో తుప్పు పట్టిపోయి నాటి జ్ఞాపకాల ప్రతిరూపంగా అలాగే ఉంది. అప్పట్లో వెరా ఈ పుకార్లన్నీ ఖండించింది. తమ బంధువులు 100 కోట్లు విలువ చేసే ఆస్తిని కాజేయటానికే ఇలాంటి పుకార్లు రేకెత్తిస్తున్నారంటూ వెరా చెప్పుకొచ్చింది. అక్కడ ఎలాంటి దయ్యాలు లేవు అన్న నమ్మకం కలగక కొనుగోలుకు ఒక్కరు కూడా ముందుకొచ్చేవారు కాదు. కొంతకాలం తర్వాత వెరా ఎక్కడికో వెళ్ళిపోయింది. దాంతో ఆ ఇంటికి వారసులు లేకుండా పోయారు. 2019లో ఆ ఇంటిని ఎవరో కూల్చేశారు. అయితే ఇప్పుడు 100 కోట్ల రూపాయల ఆస్తి ఎవరి సొంతమైంది? అసలు డోల్స్ని ఎవరు చంపారు? వెరా ఏమైంది? ఆస్తి కొట్టేసేందుకే
ఆత్మ పుకారు సృష్టించబడిందా? రాత్రిపూట పియానో శబ్దాలు వినపడినట్లుగా నైట్ డ్యూటీ చేస్తున్న పోలీసులకు కూడా ఎలా వినపడ్డాయి? ఇదంతా ఎవరు సృష్టించారు? ఇలా వేటికి సమాధానాలు దొరకలేదు. దీంతో ఇప్పటికీ ఆ శిథిల భవనంలో కథ ఓ మిస్టరీగానే మిగిలింది. వారసులెవ్వరూ లేని ఆ స్థలాన్ని ప్రభుత్వం విచారణ నిర్వహించి ఎవరూ లేకపోతే ప్రభుత్వ ఆస్తిగా పరిగణించాలని స్థానికులు కోరుతున్నారు. ఆ స్థలాన్ని అమ్మేసి ఆ ప్రాంత అభివృద్ధికి వెచ్చించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లుగా కొంతకాలం కిందట లోకల్ మీడియాలో వార్తలొచ్చాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.